गणपति कुंदर केशम ऋषि ऋषि गणपति यज्ञ समानम गणपति प्रियम गणपति प्रियम गणपति प्रियम परकृत परशं कंकुरपति वन्द्यं सुंदर नृत्यं पुरकित मणिमकुटं प्रणमत देहं प्रकटिततालं षड्गिरितालमिदं तत्तत् षड्गिरितालमिदं लम्बोदरवरकुञ्जासुरकृतकुङ्कुमवर्णधरं श्वेतसशृङ्गं मोदकहस्तं प्रीतिसपनसफलं नयनत्रयवरणागविभूषितनाना गणपतिदं तत्तत् नयनत्रयवरणागविभूषितनाना गणपतिदं तत्तत् नाना गणपतिदं तत्तत् नाना गणपतिदं धवलित जलधर धवलित चन्द्रं फणिमणिकिरण विभूषित खड्गं तनु तनु विषहर शूल कपालं हर हर शिव शिव गणपति अभयं तट तट विगलित मदतल जलधित गणपति वाद्यमिदं तट तट विगलित मद जल जलधित गणपति वाद्यमिदं तत्तत् गणपति वाद्यमिदं तत्तत् गणपति वाद्यमिदं तन्तदिन्नं तरिकुतरि गणपु कुमुतद्दि कुमुतकिट डिं डिं गुडि गुणप्पु तद्दि तत्त झं झं तरित झं झं तरित तकत झं झं तरित झं झं तरित तरि गणत गण जणुक जणु दिमित మళ్ళా ప్రతిసారి అయినప్పుడంతా కూడా ఆయన డెవలప్మెంట్ అంటే వెల్ఫేర్ అంటే వేరే గవర్నమెంట్స్ వచ్చినాయి కానీ వాళ్ళు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేకపోయారు. ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే ప్రతిసారి ఏ ఊళ్ళో అయినా చెప్పేది ఒకటే, మనకు అప్పుడు టీడీపీ ప్రభుత్వం వేసిన రోడ్డే, టీడీపీ ప్రభుత్వం వేసిన ట్యాంకులే, స్కూళ్ళు, ఇవి కూడా అన్ని టీడీపీ అని అంటారు కానీ ఎప్పుడు కూడా వేరే పార్టీ పేరే ఎత్తేది లేదు. ముఖ్యంగా మన మండిపోతుంది కాబట్టి అభివృద్ధి అంటే ఏంటి, లేకపోతే సంక్షేమం అంటే ఏంటి, అది సీఎం గారిని చూసి మనము నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఒక ఎగ్జాంపుల్ మన సీఎం గారు. మనం అందరం గమనిస్తే ఇప్పుడు టాప్ 3లో ఉన్నారు మన సీఎం గారు, దేశంలోనే టాప్ 3. మరి చూడండి హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేశారు, ఇప్పుడు కూడా హైదరాబాద్ గురించి మన సీఎం గారు మాట్లాడుతున్నారు అంటే ఇంకా అంతకన్నా గొప్ప సీఎం మనకు మన ఈ దేశంలోనే లేరు అని అయితే నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు మనం చూస్తే నీరు కానీ, లేకపోతే రైతుల సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ, ఇప్పుడు మహిళలకు ఈ గ్యాస్ ఇస్తున్నారు, లేదంటే ఉచిత బస్సు ప్రయాణము వెళ్తున్నారమ్మా, ఉచిత బస్సు కానీ, 5,000 రూపాయలు ప్రతి పోయిన ప్రభుత్వం ఇస్తాము, ఒక్కరికే ఇస్తాము మోసం చేస్తారు. ఇప్పుడు అందరికీ ఇస్తామని చెప్పి అప్పుడు మోసం చేశారు. ఇప్పుడు మాత్రం అందరూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు పడుతున్నాయి. ఇవన్నీ కూడా పేదరిక నిర్మూలన కోసం చేస్తున్నారు. సీఎం గారి కోరిక ఏంటి, ప్రతి ఇంట్లో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఉండాలి అని ఒక కోరికతో ముందుకు వెళ్తున్నారు. లొకేషన్లకు కూడా ఉద్యోగాలు కల్పించడం కానీ, లేకపోతే వేరే విషయాలు అయితేనేమి ముందున్నారు. కాబట్టి ఇలాంటి సీఎం దొరకడం మన అదృష్టం, మనం చేసుకున్న అదృష్టం అని నేను చెప్పగలుగుతాను. ఇవన్నీ కూడా మా ప్రజలు గమనించి మళ్ళీ ఇంకా 20-30 సంవత్సరాల వరకు కూడా తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటూ సీఎం గారికి కంగ్రాచులేషన్స్.
పోతే ఆ రోజు పరిస్థితి ఓం మహానందీశ్వరాయ శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1:30 గంటలకు మహానంది ఆలయం మూసివేయబడుతుంది. తిరిగి 8వ తేదీన తెల్లవారుజామున 6 గంటలకు
ఆలయం తెరిచి సంప్రోక్షణ తదనంతరం 6:30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించబడును. అందరూ 50 మంది భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో మహానందీశ్వరాయ. సెప్టెంబర్ 7వ తారీఖున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించినది. భాద్రపద శుద్ధ పౌర్ణమి, శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రంలో ఈ యొక్క గ్రహణం అనేటువంటిది సంభవించడం జరిగింది. గ్రహణ వేధ కారణంగా మహానంది క్షేత్రం 7వ తారీఖు మధ్యాహ్నం 1:30 గంటలకు నివేదన, మధ్యాహ్న కాల పూజ అనంతరం మూసివేయబడుతుంది. తిరిగి 8వ తారీఖున తెల్లవారుజామున 4 గంటలకు ఆలయం తెరిచి ఆలయమంతా కూడా శుద్ధి చేసి సంప్రోక్షణ, పుణ్యాహవాచనాది కార్యక్రమాలంతా కూడా నిర్వహించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకములు, అర్చనలు అన్నీ కూడా చేసిన అనంతరం 6:30 గంటల నుండి భక్తులందరికీ కూడా యథావిధిగా స్వామివారి దర్శనం అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహణం సందర్భంగా గ్రహణానికి సుమారు 7 గంటల ముందుగా ఆలయాన్ని మూసివేయాలి. ఎందుకనగా గ్రహణ వేధ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దర్భ కూర్చములతో విగ్రహములన్నింటినీ కూడా ఆచ్ఛాదన చేసి ఆలయం అనేటువంటిది మూసివేయబడుతుంది. కాబట్టి మరలా 8వ తారీఖు యథాప్రకారంగా 6:30 గంటల నుండి కూడా దర్శనాదులు, అభిషేకార్చనలు అన్నీ కూడా చేసుకున్నట్టుకు భక్తులకు అవకాశం కల్పించబడుతుంది. కావున ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయం మూసివేసి మరల ఆలయం 8వ తారీఖున తెరిచి సంప్రోక్షణాది కార్యక్రమాలు, శుద్ధి కార్యక్రమాలు చేయబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలకి నమస్కారాలు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల క్రితం సీఎంగా ఇదే రోజు బాధ్యతలు చేపట్టారు. 3 దశాబ్దాల కాలంలో 4 సార్లు సీఎంగా చంద్రబాబు గారు తెచ్చిన 30 అతి కీలకమైన పథకాలు, కార్యక్రమాలు, సంస్కరణలు దేశంలోనే సంచలనం. ప్రజల వద్దకు పాలన వద్దకు ప్రజలు కాదు, ప్రజల వద్దకే పాలన. ప్రజల సమస్యలు పరిష్కారమకై ప్రజల వద్దకి పాలన. 30 మంచి కార్యక్రమాలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల భాగస్వామ్యం జన్మభూమి కార్యక్రమం తీసుకువచ్చారు. అన్న క్యాంటీన్లు పెట్టారు. ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాలకి భద్రత కలిగించడం, అదేవిధంగా వాళ్ళకి, ముఖ్యంగా పేదోళ్ళకి అండగా నిలిచారు. విద్యుత్ రంగ సంస్కరణల అమలు, ఫలితాల సాధన, ప్రైవేటు రంగంలో తొలి విమానాశ్రయం, టెలికాం సంస్కరణలకు కీలక సూచనలు, పీపీవి విధానంలో నేషనల్ హైవేస్కు అంకురార్పణ, గ్రామాలకి రోడ్లు నిర్మించారు. ముఖ్యంగా P4 పేదరిక నిర్మూలన P4 తీసుకువచ్చారు. P4 పూర్ టు రిచ్ బెస్ట్ కాన్సెప్ట్. నా రాష్ట్రంలో
పేదరికం ఉండకూడదు. పేదరికంతో పోరాటం చేయాలి. పూర్ టు రిచ్, పూర్ పీపుల్ రిచ్ దిశగా ఎలా వెళ్ళాలి? ఒక నాయకుడు ఈరోజు పూర్ పీపుల్ సైడ్ నిలబడి, వాళ్ళకి తోడుగా అండగా నిలబడి పోరాటం చేస్తున్నారు. పూర్ పీపుల్స్ కోసం అన్న క్యాంటీన్లు, గత వైసీపీ హయాంలో అన్న క్యాంటీన్లు ధ్వంసం చేయడం జరిగింది. మళ్ళీ మనం వచ్చాక అన్న క్యాంటీన్లు తెరవడం జరిగింది. అన్న క్యాంటీన్ల వల్ల ఎంతో మంది పట్టణాల నుంచి, పల్లెల నుంచి పట్టణాలకి అవసరాలకై ప్రతిరోజు వస్తూ ఉంటారు. అన్న క్యాంటీన్ ఉంటే హాయిగా 10 రూపాయలకు భోజనం చేసుకొని సుఖంగా తిని మళ్ళీ పనులు చేసుకొని చూసుకొని పల్లెలకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఒక పేదోడు ఒక హోటల్కి వెళ్ళి తినాలంటే ఈరోజు 150 రూపాయలు. ఒక్క పూట అన్నం తినడానికి 150 రూపాయలు పెట్టాలి. అలా కాకుండా నేను తోడుగా ఉంటానని నారా చంద్రబాబు గారు అన్న క్యాంటీన్లు పెట్టారు. 10 రూపాయలకు కడుపు నిండా భోజనం తిని పనులు చూసుకొని మీ ప్రాంతాలకి వెళ్ళిపోవచ్చు. పూర్ టు రిచ్ కాన్సెప్ట్ మనం ఆలోచించాలి. మనం ఉన్నాము, సంపాదించినాము, కానీ మన చుట్టుపక్కల పేదోళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక కుటుంబంకి ఆదుకుంటే ఎంతో పుణ్యమైన కార్యక్రమం, మానవత్వం. ఇవాళ చూస్తుంటే ఎవరైతే సంపాదించాడో అతడే ఒక పెద్ద రిచ్ గా నంబర్ 1 లో నిలిచాలని ప్రయత్నిస్తున్నారు. నంబర్ 1 గా కానీ, 2 గా కానీ, 3 గా కానీ వెదగవచ్చు. అయితే కొంతమందిని మనం కూడా సహకరించాలి, ఆదుకోవాలి. ఆర్థికంగా ఎప్పుడైతే మనం పేదోళ్ళ వైపు చూస్తామో, ఆదుకుంటామో, అప్పుడే మనలో ఉన్న మానవత్వం అనేది ఇతరులు, అవుట్ పర్సన్స్ గుర్తిస్తారు, చూసేవాళ్ళు. లేకుంటే జంతువులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, తేడా ఉండాలి. ఆ తేడా కోసం, ఆ డిఫరెన్సెస్ కోసం, ఆ డిఫరెన్సెస్ ఉండాలంటే మనం మానవత్వాన్ని చాటుకోవాలి. అందుకే P4 నేను తిని హాయిగా పాడు చేసి పారేసి ఉండకూడదు. కొంతమందికి మనం కూడా ఆదుకోవాలి. ఎంతోమంది రాష్ట్రంలో పేదరికంలో జీవిస్తున్నారు. వాళ్ళు కూడా మనతో పాటు రావాలి. ఇదే ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిలో ఉన్న ఆలోచన. పేదోళ్ళకి ఆదుకోవాలి, పేదోళ్ళ పక్షాన నిలబడాలి, వాళ్ళకి అండగా ఉండాలి. వాళ్ళు కూడా మనతో నడవాలి. వాళ్ళు కూడా మేము కూడా మనుషులం అని ఒక గర్వపడాలి వాళ్ళు కూడా. ఈ ఆలోచనతో P4 కార్యక్రమం తీసుకురావడం జరిగింది. మైనార్టీలకి సంక్షేమం, భద్రత, ప్రత్యేక పథకాలు. మైనార్టీలకి చూసుకుంటే ఎవరు క్రియేట్ చేయలే. గతంలో నారా చంద్రబాబు గారు
ఇమాం మౌజన్లకి గౌరవ వేతనం. దేశంలో మొదటి వ్యక్తి, దేశంలోనే ప్రపంచంలో దేశంలో మొట్టమొదటి వ్యక్తి ఇమాం మౌజన్లకి గౌరవ వేతనం క్రియేట్ చేసి వాళ్ళకి కూడా ఆదుకోవాలి అని ఉద్దేశంతో తీసుకువచ్చిన పథకం నారా చంద్రబాబు గారు. పేద కుటుంబాల్లో పెళ్లిళ్ళు జరుగుతాయి, దుల్హన్ పథకం తీసుకువచ్చారు, పెళ్లి కానుక తీసుకువచ్చారు, ఉర్దూ భాషకి సెకండ్ లాంగ్వేజ్ గా ప్రకటించారు. యూనివర్సిటీ కావాలి 200 ఎకరాలు కేటాయించి, ఎవరి ఆలోచనలో కూడా రాలేదు, గచ్చిబౌలిలో ఒక బ్రహ్మాండమైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పేరుట బ్రహ్మాండమైన యూనివర్సిటీ నిర్మించారు. ఎంతో మంది విద్యార్థులు అక్కడి నుంచి లబ్ధి పొందారు. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓర్వకల్ ఎయిర్పోర్ట్ పక్కన 144 ఎకరాలు కేటాయించి ఉర్దూ అబ్దుల్ హక్ యూనివర్సిటీ పనులు స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. హజ్ హౌస్ నిర్మించారు. అదేవిధంగా నాంపల్లిలో 11 అంతస్తుల హజ్ హౌస్ నిర్మించారు. ప్రత్యేక డిఎస్సి పెట్టి 1100 ఉర్దూలో ఉద్యోగ అవకాశాలు ఇప్పించిన అవకాశాలు ఇచ్చిన ఘనత ఏకైక నారా చంద్రబాబు గారికే దక్కుతుంది. దేశవ్యాప్తంగా అన్ని విధాలుగా ఆదుకునే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు గారు. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టారు. అదేవిధంగా సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులు తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు గారు చేపట్టారు. అన్ని కార్యక్రమాలు చూసుకుంటే దేశమే గర్వపడేలా, తెలుగు జాతి గర్వపడుతుంది నారా చంద్రబాబు గారు చేస్తున్న కార్యక్రమాలని చూసి. ఐటీ హబ్గా హైటెక్ సిటీ, రప్పల్లో, కొండల్లో ఒక బ్రహ్మాండమైన హైటెక్ సిటీ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారికే దక్కుతుంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు దేశమే ఆశ్చర్యంగా అధినేత ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు వైపు చూస్తుంది. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారు. మామూలు కార్యక్రమం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క వ్యక్తికి ఇచ్చి, ఒక్క స్టూడెంట్స్కి వచ్చి ఇంట్లో ఏదో నేను ఘన కార్యక్రమం చేశానని చెప్పుకున్నారు. కానీ 2 ఉంటే, 3 ఉంటే, 4 ఉంటే, 5 మెంబర్స్ ఉంటే, 6 ఉంటే కూడా నారా చంద్రబాబు గారు తల్లికి వందనం పేరుట నిధులు కేటాయించారు. చాలా మంది ప్రజల్లో ఆనందం ఉంది. తల్లుల విషయమే. మరి 2017లో నా ముద్దుల కూతురైన సుగాలి ప్రీతిని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్ వాళ్ళు మరి అతి దారుణంగా, కిరాతనంగా అత్యాచారం చేసి, హత్య చేసి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు, నేటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, ప్రజా నాయకులు మారుతున్నారు, కానీ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదు. మరి ప్రతి ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాం. మొదటిగా ప్రతి ప్రభుత్వాన్ని మేము అర్జిస్తా ఉన్నాం, న్యాయం చేయండి అని. న్యాయం చేయనప్పుడు ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే 2017లో ఈ ఘటన జరిగినప్పుడు ఉన్న ప్రభుత్వం మరి టీడీపీ ప్రభుత్వం, తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 3 ప్రభుత్వాలను కూడా నేను ఈ కాలు లేకున్నా కూడా వికలాంగురాలైనా కూడా ఇదే వీల్ చైర్ లో వెళ్లి ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి అని మరి ఇప్పటికి కూడా కోరుకుంటున్నాను. కానీ ఇంతవరకు కూడా న్యాయం అనేది ఏ క్వశ్చన్ జరగట్లేదు. మరి ముద్దాయిలకు ప్రజాప్రతినిధుల అండదండలు మళ్ళా మనీ పవర్, మ్యాన్ పవర్, పొలిటికల్ పవర్ ఉన్నందున మేము తక్కువ కులమైన వాళ్ళందునో మరి తెలియదు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి అనేది లేదు. మరి ప్రతి కేసులో కీలకమైనది రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్టు. మరి సుగాలి ప్రీతి కేసు విషయంలో కూడా మరి పోస్ట్ మార్టంలో క్లియర్ కట్ గా రేప్ జరిగింది, మర్డర్ జరిగింది అని మరి ధృవీకరించారు. అలాగే సైటాలజీ రిపోర్ట్, అమ్మాయికి రేప్ జరిగిందని చెప్పడానికి సెమెన్ దొరికిందనే రిపోర్ట్ కూడా మరి ధృవీకరించారు. అలాగే హిస్టోపెథాలజీ రిపోర్ట్, మరి ఏదైతే మాకు అమ్మాయిని చీరతో చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందని చూపించారు. మరి అది చీర గుర్తు కాదు, అదేదో నైలాన్ వైర్ కానీ, ఎలక్ట్రికల్ వైర్ కానీ, మరి టెంకాయ పీస్తో కానీ మరి చంపేశారు అని చెప్పడానికి హిస్టోపెథాలజీ రిపోర్టు. మరి అదేవిధంగా 5 మెన్ కమిటీ రిపోర్టు, ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అనే 3 మెన్ కమిటీ రిపోర్టులు కూడా క్లియర్ కట్ గా ఇది అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారని చెప్తున్నారు. మరి ఇవన్నీ రిపోర్ట్స్ పెట్టుకుని కూడా గత 8 ఏళ్లుగా నేను ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. ప్రతి ప్రజానాయకుడి దగ్గరికి వెళ్తున్నాను, మరి నా మాటలు చెప్తున్నాను, రిపోర్ట్స్ అన్ని చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తామమ్మా, సపోర్ట్ చేస్తామని చెప్పిన వాళ్లే కొంతమంది నన్ను అంతలంతర ఎత్తేశారు, మరి సపోర్ట్ చేస్తామని మరి మాట ఇచ్చి మర్చిన వాళ్ళు కొంతమంది. మరి అలాగనే 2017లో మరి న్యాయం జరగలేదు. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా 2019లో మరి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా మేము వెళ్లడం జరిగింది. మరి అప్పుడు అన్ని రిపోర్ట్స్ కూడా ఇవి మీకు ఏదైతే ఇప్పుడు చెప్పానో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా చూపించి, అన్నయ్య అక్కడ స్కూల్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్ బెడ్రూమ్స్ మెయింటైన్ చేసి అమ్మాయిల మాన ప్రాణాలతో ఆ స్కూల్ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈ రోజు సుగాలి ప్రీతి కావచ్చు, రేపు ఇంకొక తల్లికి ఏ ఆడబిడ్డకి ఇలాంటి దుస్థితి రాకూడదని నేను అన్నగారికి చెప్పడం జరిగింది. అన్న ఆ రిపోర్ట్స్ అన్ని చూసి కూడా అమ్మ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని బలంగా నిలబడ్డారు. 2019 నుంచి 2024 వరకు అన్నగారు మాతో చాలా బలంగా నిలబడ్డారు. మరి 2020లో మాకు కర్నూలుకు వచ్చి లక్షలాది మందితో ర్యాలీ చేసి మరి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని కూడా చెప్పడం జరిగింది. మేము ఇంకా 2024లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అన్నగారు మరి పెద్ద పోస్ట్లోనే మరి డిప్యూటీ సీఎం అంటే ఇంకా మాకు రేపు అయిపోతుంది, న్యాయం జరిగిపోతుంది, ఈ రోజు సుగాలి ప్రీతి కేసుకి ఇంకా ముహూర్తం అయిపోయింది, మంచిగా ఏమంటారు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నప్పుడు ఈ 14 నెలలు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లో ఎప్పుడే కానీ సుగాలి ప్రీతి కోసం అన్నగారు మరి మా అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ, ఒరే ఆ కుటుంబాన్ని పిలిపించండి అని కానీ కూడా జరిగిన దాఖలు లేవు. మరి మేము హైకోర్టుకు వెళ్లే దారిలోనే మరి అన్నగారి మంగళగిరి పార్టీ ఆఫీస్ ఉండడం వల్ల మేము మే నెలలో నుంచి జులైలో దాదాపుగా 10-11 సార్లు మరి పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్లడం జరిగింది. మరి ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అపాయింట్మెంట్ కోసం అర్జిచ్చాం. అక్కడున్న ఆఫీస్ వాళ్ళందరినీ కూడా సార్ ఇట్లా సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు కదా, మరి అన్నగారి అపాయింట్మెంట్ ఇప్పించండి, మరి కేసు ఎంతవరకు వచ్చిందో, కేసు ఎవరి గురించి మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో అని చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి కూడా మాకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. మరి ఇవ్వకపోగా మరి హోమ్ మినిస్టర్ గారిని కలవమని అన్నగారు చెప్పారు. మరి ఇదే అనిత గారిని మేము పోయిన సంవత్సరం మరి ఆగస్టులో కలవడం జరిగింది. కలిసి అమ్మ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీకు న్యాయం జరుగుతుంది అని మాటల వరకే చెప్పేసి చేతల్లో ఏం చేయడం లేదు. మరి అదే నేను హోమ్ మినిస్టర్ గారిని ఒకటే అడుగుతున్నాను, మరి ఎమ్మెల్సీ అనంతబాబు మరి డ్రైవర్ హత్య కేసులో బాధితుల ఇంటికి మీరే స్వయంగా వెళ్లి బాధపడి ఏడ్చి మరి ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వేసి 60 రోజుల్లోనే ఈ కేసు ఛేదించబడాలి, ముద్దాయిలకు శిక్ష పడాలని చెప్పారే. మరి నాకై నేను ఈ అవిటితనంతోనే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి మరి మీకు అన్ని రిపోర్ట్స్ చూపించిన ఈ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎందుకమ్మా అంత శ్రద్ధ లేదు మీకు అని నేను అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో మరి నటి జత్యాయిని కేసు మన స్టేట్ కాకపోయినా ఆడపిల్లకు అన్యాయం జరిగిందని మరి పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లను కూడా మీరు పిలిపించి ఇంట్రాగేట్ చేసి మరి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేశారు. మీరే ఇంట్రాగేట్ చేశారు, మీరే మరి వారికి సస్పెండ్ చేశారు, మీరే రిమాండ్ కూడా చేశారు. మరి సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎందుకు ఇంత అలసత్వము, ఎందుకు వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఇలాంటి కేసులు చాలా జరిగిపోతున్నాయి.
ఏదైతే మీరు మాట ఇచ్చారో అవన్నీ కేసులు జరిగిపోతున్నాయి. ఒక్క సుగాలి ప్రీతి కేసుకు మాత్రం ఏం న్యాయం జరగడం లేదని నేను 14 నెలల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడిగాను, అన్నా మీరు 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా బాగా సపోర్ట్ చేశారు. మీరు మరి అంత సపోర్ట్ చేసిన మీరు గెలిచిన తర్వాత మీరు న్యాయం కోసం పోరాడే స్థాయి నుంచి న్యాయం చేసే స్థాయికి వచ్చిన తర్వాత కూడా మాకెందుకన్నా న్యాయం జరగడం లేదు అని నేను ప్రశ్నిస్తే, ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతో, వాళ్ళ మినిస్టర్లతో, వాళ్ళ జన సైనికులతో, వాళ్ళ వీర మహిళలతో నన్ను అవమానపరిచే విధంగా ఎదురుదాడికి మరి పాల్పడుతున్న ఈ పవన్ కళ్యాణ్ గారికి నేను ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. మరి ఈ రోజు ప్రెస్ మీట్ ఇచ్చారు మరి గాదా వెంకటేశ్వరరావు గారు. మరి ఆయన చెప్తున్నారు నువ్వు నీ అని ఒక మహిళను ఇంత కించపరిచే విధంగా ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఇదేనా మీరు మాకు ఇచ్చే గౌరవము బాధితులకు చెప్పండి అని నేను అడుగుతా ఉన్నాను. మరి మీరు అంటా ఉన్నారు ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రశ్నిస్తామంటున్నారు. అదే విధంగా నేను అడుగుతున్నానన్నా, మీరు ఒక ప్రభుత్వాన్నే కాదు ప్రశ్నించాల్సినది, ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయడం లేదు. మీరు కూడా మాతో పాటు వీల్ చైర్ యాత్రలో పాల్గొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నామన్నా, మీరు చెప్పిన విధంగా కాంపెన్సేషన్ ఇస్తే మరి ఆ ఒక ఆడపిల్ల మాన ప్రాణానికి కాంపెన్సేషన్ సరిపోతుందా? మీరు చెప్పండి. మీ ఇంట్లో ఆడవాళ్ళకి మాటలు మాట్లాడితే వాళ్ళని రెడ్ బుక్ లో రాసుకొని మరి చిత్రహింసలకు గురి చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయించారు, ఇప్పటికీ ఎక్కడున్నారో కూడా తెలియని కొంతమందిని మీరు చేశారు. మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతి మాన ప్రాణాలు కూడా మరి విలువలేదా చెప్పండి. మీ ఆడవాళ్ళకు మాత్రమే కాదన్నా, మా ఆడవాళ్ళకు కూడా మాకు కూడా మాన ప్రాణాలు అనేది సమానమే అని నేను గుర్తు చేస్తాను. ఇదే లోకేష్ బాబు గారు ఎందుకు సుగాలి ప్రీతి హంతకుల పేర్లు మీరు రెడ్ బుక్ లో లేవని అడుగుతా ఉన్నాను. మీ వారికే కాదన్నా, మా ఆడపిల్లలకైనా చదువుకోమని ఒక పాఠశాలలో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో డబ్బులు కట్టి మరి పంపిస్తే చదువు విద్యాభ్యాసం చెప్పాల్సిన గురువులే మరి అతి కిరాతనంగా రేప్ చేసి చంపితే ఇప్పటి వరకు ఆ స్కూళ్లలో సీక్రెట్ బెడ్రూమ్లు మెయింటైన్ చేస్తుంటే ఎవరి కోసం ఆ సీక్రెట్ బెడ్రూమ్ మెయింటైన్ చేస్తున్నారని అడిగే నాయకుడు గాని అడిగే లేరు. కర్నూలులో ఏ అధికారి లేరు. మరి ఎందుకు ఈ వ్యత్యాసం అని అడుగుతా ఉన్నాను. ఒకటి అన్న, ఆడపిల్లలకు సేఫ్ లేదు అనేది తెలిసిపోతోంది. మరి ఈ 8 సంవత్సరాలుగా నేను న్యాయం కోసం పోరాటం చేస్తా ఉంటే ఇప్పుడు నన్ను ఒక కమర్షియల్ గా మీరు మాకు అవిచ్చాం మీకు ఇవిచ్చాం కాబట్టి మీరు న్యాయం అడగద్దండి అని చెప్పడంలో ఎంతవరకు మీకు ధర్మం ఉందని నేను అడుగుతా ఉన్నాను. నా భర్త ఎస్టీ కాబట్టి మేము దానికి అర్హులం కాబట్టి మీరు ఇచ్చారు. కానీ ఒకవేళ నా ఎఫ్ఐఆర్ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ లేకుండా ఉండింటే మీరు గొంతెచ్చి అరిచినా నేను ఎంత పోరాటం చేసినా ఇవన్నీ మాకు వచ్చేవా అని మిమ్మల్ని అడుగుతాను. మీరు ఇవి ఇచ్చేసేయండి వెనక్కి, నా పాప ప్రాణం తీసుకొస్తారని మీరు రాసిస్తారంటే నేను మీకు ఖచ్చితంగా అన్ని వెనక్కి ఇచ్చేస్తాను. నా పిల్లల్ని బ్రతికిచ్చి తీసుకురండి. మీరు కల్లిబొల్లి మాటలు చెప్పి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పిన మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ రోజు నేను మీరు 2019లో మంగళగిరి పార్టీ ఆఫీసులో నేను అన్నా మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, నేను రెడ్డి కులానికి చెందించిన చెప్పినాను మీకు. మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు అప్పుడు లేకపోవచ్చు. మీ పవన్ కళ్యాణ్ గారిని అడగండి, నేను న్యాయం అడిగానో కాంపెన్సేషన్ అడిగానో ఒకసారి మీరు కరెక్ట్ గా మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మరి నేను 2013లోనే నేను హ్యాండిక్యాప్ కోటాలో నేను ఉద్యోగం చేస్తున్నాను, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు నాకు మళ్ళీ ఇంకొక జాబు, ఆ తల్లిదండ్రులకు 2 జాబులు వచ్చాయి నా వల్ల అని చెప్పడం ఎంతవరకు మీకు న్యాయం అండి? మరి ఇవి 2021లోనే వచ్చినప్పుడు మీరు 2022, 23, 24 వరకు ప్రతి సభలో సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలని ఎందుకు అడిగినారు? అధికారంలో లేనప్పుడు మీరు ప్రశ్నించినారు కదా. 2021లోనే మాకు కాంపెన్సేషన్ అనేది యాక్ట్ ప్రకారం వచ్చినాయి కదా, అది మీకు కూడా తెలుసు కదా. మరి తెలిసినప్పుడు న్యాయం కావాలని ఎందుకు అడిగారు? అంటే కాంపెన్సేషన్ ఇస్తే సరిపోతుంది అనుకుంటే తప్పనా? ఇదే డబ్బు కావాలని పోరాటం చేసి ఉంటే 2017లోనే ఆ ముద్దాయిలు నా కాళ్ళ దగ్గరికి సూట్ కేసు తీసుకొచ్చినప్పుడు తీసుకొని నేను ఎంత కోటీశ్వరులను అయిపోయేది. నా కూతుర్ని నేను ఎవరికి అమ్మదలుచుకోలేదు. నవమోసాలు నేను హ్యాండిక్యాప్ అయిన నవమోసాలు కని పెంచి 14 సంవత్సరాలు కంటికి రెప్పలాగా చూసుకున్న నా ముద్దుల కూతుర్ని అంత కిరాతనంగా హత్య చేసి అత్యాచారం చేస్తే వాళ్ళని వదిలిపెట్టమంటారు ఇవి తీసుకొని? మీ ఇంట్లో జరిగితే మీరు ఇలాగనే చెప్తారా చెప్పండి. మీ ఎమ్మెల్యేలైనా మీ మినిస్టర్లైనా మీరు ఇప్పుడు నా మీదకి ఉసుకొలుపుతున్న మీ జన సైనికులకైనా మీ వీర మహిళలకైనా వాళ్ళ ఇంట్లో జరిగితే మీరు ఇలాగే చెప్తారా? ఇలాగే కాంపెన్సేషన్ తీసుకొని నోరు మూసుకోండి అని చెప్తారా అని అడుగుతాను. ఇది ఎంతవరకు ధర్మం?
మీరు పొలిటికల్ గా తీసుకోవద్దండి. పొలిటికల్ గా నాకు ఎలాంటి రంగు లేదు. నాకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళే దేవుళ్ళు. మరి చేయండి, చేసి చూపించండి న్యాయము. నేను కూడా మీతో ఉంటాను, మీరు నాతో ఉంటానని చెప్పారు ఆ రోజు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకోమని అడిగితే ఇప్పుడు నా మీద ఎదురు దాడి చేపిస్తున్నారా? ఇది ఎంతవరకు అండి మీకు ధర్మం? ఒక అవిటి దాన్ని మీ దగ్గరికి వచ్చి నడచలేక 2 సార్లు కింద పడి మీ పార్టీ ఆఫీస్కి వచ్చానే, అప్పుడు నన్ను మీరేమన్నారు? చేసిన వెధవలకి ఆడపిల్లలు లేరా అన్నారు, చేసిన ముద్దాయిలకు ఆడపిల్లలు లేరా అన్నారు, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేని అధికారులకు ఆడపిల్లలు లేరా అన్నారు. మరి ఇదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను మీరు హీరో చేశారు. నా దృష్టిలో సుగాలి ప్రీతి వాళ్ళ మదరే ఒక హీరో అండి అని అన్నారు. మరి అలాంటి హీరోని ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నానని చెప్పేసి నన్ను మీరు జీరో చేయాలని ఎదురుదాడి చేపిస్తున్నారా? నేను ఫిజికల్ గా హ్యాండిక్యాప్ అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు, మెంటల్ గా నేను హ్యాండిక్యాప్డ్ కాదు. మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఒకటి, న్యాయం కోసం నా కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా, నా కూతురికి శాంతి కలిగేంత వరకు, మా కుటుంబానికి మనశ్శాంతి కలిగేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తాను. మరి త్వరలో గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా మేము కోరడం జరిగింది. మరి అపాయింట్మెంట్ ఇస్తే ఆ గవర్నర్ గారు కూడా మా ఆవేదన ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు వడిత్య శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం నేను గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ నంద్యాల పట్టణంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలని మీతో ఇవాళ షేర్ చేసుకోవాలని ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సుగాలి ప్రీతి మా గిరిజన బిడ్డ 2017లో కర్నూలు పట్టణంలో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి మా గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి పైన అప్పుడు ఆ కళాశాల యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ విద్యార్థిని మీద అత్యాచారం చేసి వారే ఆ అమ్మాయిని ప్రాణాలు తీసి ఫ్యాన్కు ఉరివేసి దాన్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రజానికానికి, తెలుగు ప్రజలందరికీ కూడా ఎక్కడున్నా కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడున్నది తెలుగుదేశం ప్రభుత్వం 2017లో. అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నది ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగితే 17లో జరిగితే దాదాపుగా 18, 19, 2.5-3 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ కేసు విషయంలో ఏమాత్రం సుగాలి ప్రీతికి కానీ సుగాలి ప్రీతి కుటుంబానికి కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజన సమాజానికి కానీ ఏమాత్రం న్యాయం చేయకుండా అప్పటి ప్రభుత్వం ఆ కేసుని కేవలం కాలయాపన చేస్తూ ఆ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపకుండా నీరు గార్చి అధికారం నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఇవాళ ఎస్సీ ఎస్టీ యాక్ట్లో భాగంగా ఇవాళ ఎక్కడైనా ఒక గిరిజన మహిళకు కానీ లేదా దళిత మహిళకు కానీ ఆ గిరిజన సమాజానికి కానీ దళిత సమాజానికి కానీ ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆ యొక్క ఇన్సిడెంట్ ని పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తులైనా సరే వారికి చట్టపరంగా శిక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు అలా చేయకుండా ఆ వ్యక్తులను కాపాడుకుంటూ ఆ వ్యక్తులనే ప్రభుత్వాలే రక్షిస్తూ ఇవాళ చట్టాలని పూర్తిగా తూట్లు పొడుస్తూ ఇవాళ ప్రీతి కుటుంబానికి ఇవాళ పూర్తిగా తీరనటువంటి అన్యాయం చేయడం జరిగింది. అందుకనే ఇవాళ ఆ ఇన్సిడెంట్ 17లో జరిగితే ఇవాళ 2025లో ఉన్నాం. దాదాపుగా ఈ ఇన్సిడెంట్ జరిగి 8 సంవత్సరాలు అవుతా ఉంది. మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి అధినేతగా, జనసేన పార్టీకి అధ్యక్షుడి హోదాలో ప్రీతికి న్యాయం చేయాలని 2020 సంవత్సరంలో ఈ ప్రాంతంలో కర్నూలు ప్రాంతానికి వచ్చి ర్యాలీ ఏర్పాటు చేసి ప్రీతి కుటుంబానికి స్వయంగా ఆయనే వెళ్లి తల్లిని, తండ్రిని, కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించినటువంటి సందర్భాలు మనం అందరం చూసాం.
మరి ఆయన అప్పుడు నుంచి మొన్నటి దాకా ఎలక్షన్ మొన్న ప్రచారం దాకా ప్రీతి విషయాన్ని ప్రతి సభలో పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో పాల్గొన్నా, ఏ మీటింగ్లో పాల్గొన్నా ప్రీతి మాట ఎత్తనటువంటి సభ కానీ, మీటింగ్లు కానీ, ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ ఏదైనా ఒకటి ఉందా, ఇవాళ లేని సందర్భం ఉందా, ఇవాళ చూపిమ్మని కూడా ఇవాళ మీడియా ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా నేను ఒక క్వశ్చన్ కూడా నేను మరి ఇవాళ ప్రశ్న వేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే నేను ఎందుకు ఇవాళ ఈ మాట అంటున్నానంటే, ఇవాళ ST/SC యాక్ట్లో భాగంగా ఇవాళ సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని వచ్చాయి. అది అంటే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ ఆ తల్లి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు వారు వెళ్లి వారి యొక్క ఆవేదనని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వారు వెళ్లి ఆ ఆవేదనని ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇమ్మీడియట్ గా వారి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఇంటి స్థలాన్ని కూడా 5 సెంట్లుగా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇస్తూ మరి ఆ విషయంలో ఆ ఇన్సిడెంట్ లో CBIతో దర్యాప్తు జరిపించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు రాయడం జరిగింది. ఇవాళ మీడియా ద్వారా నేను ఒకటే ఇవాళ క్వశ్చన్ అంటే ఒక పాయింట్ ని ఇవాళ ఒక సవాల్ ఇస్తున్నా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, మీరు అధికారంలో లేనప్పుడు ప్రీతి యొక్క విషయాన్ని, ప్రీతి యొక్క అంశాన్ని మీరు రాజకీయంగా మీరు వాడుకున్నారా లేదా, ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇవాళ సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీతి విషయాన్ని రాజకీయంగా మీరు ఏమంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, కూటమి ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రామిస్ ని అమలు చేయకుండా ఇవాళ పూర్తిగా దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది ఇవాళ వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలని కూడా మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక మాట అన్నారు, మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రీతి యొక్క కేసు విషయంలో నేను తప్పనిసరిగా మొదటి సంతకం అక్కడ చేస్తానన్నటువంటి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తా ఉన్నా మీరు ఎన్ని సంతకాలు చేశారో మీకే తెలుసు. కానీ మా ప్రీతి విషయంలో, మా ప్రీతి కుటుంబం విషయంలో, మా గిరిజన బిడ్డకు న్యాయం చేసేటువంటి విషయంలో మీ యొక్క సంతకం ఏమైందని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద కావచ్చు, ముఖ్యంగా ప్రీతి కుటుంబం మీద కావచ్చు, ప్రీతికి జరిగినటువంటి అన్యాయం విషయంలో కావచ్చు, ఈ కుటుంబానికి మహిళల పైన కానీ, ప్రీతి విషయంలో కానీ, ప్రీతి కుటుంబం పైన కానీ, మా గిరిజన సమాజం పైన కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రీతికి జరిగినటువంటి అన్యాయం విషయంలో మీరు ప్రభుత్వం నుంచి ఇచ్చినవి అది ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఆ రకంగా నష్టం జరిగిన చట్టం ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా మాకున్నటువంటి ప్రివిలేజ్ లో భాగంగా అవందరికీ ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ కుటుంబం ఉన్నా, ఏ వ్యక్తి ఉన్నా అవన్నీ తప్పనిసరిగా వస్తాయి. అవి ఎవరు వ్యక్తిగతంగా ఇచ్చినవి కావు, అవి ప్రభుత్వం ఇవాళ మాకున్నటువంటి ప్రివిలేజ్ లో భాగంగా ఇవాళ మాకు ఇచ్చారే తప్ప ఏ వ్యక్తి వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని వచ్చి డబ్బులు ఇవ్వలేదు, ఆస్తులు ఇవ్వలేదు, అంటే ఇంటి జాగా ఇవ్వలేదు, వ్యవసాయ భూమి ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు. అది రాజ్యాంగం ద్వారా మాకున్న హక్కు కాబట్టి ఆ హక్కులో భాగంగానే ప్రభుత్వాలు ఇచ్చాయి. కాబట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఆయన ప్రభుత్వంలో జరిగింది కాదు. ఎప్పుడో లాస్ట్ గవర్నమెంట్ లో జరిగినా కూడా ఒక గిరిజన మహిళ నా దగ్గర వచ్చి ఆవేదనని, ఆమె బాధని చెప్పుకుంది కాబట్టి ఆ కుటుంబానికి అండగా నిలబడాలి, ఆ ప్రీతికి న్యాయం చేయాలని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవన్నీ కూడా ఇచ్చింది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని మీరు అంటా ఉన్నారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఎందుకు చేయలేదు? మరి ఇవాళ మీరు చేయమనే కదా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రీతి తల్లి, నా బిడ్డకు న్యాయం చేయండి, నా బిడ్డకు ఆత్మకు శాంతి కలగాలి అంటే నాకు ఎవరైతే ఆ ఇన్సిడెంట్ లో నా బిడ్డ ప్రాణాలు తీశారో వారికి చట్ట ప్రకారంగా శిక్షించమని ఇవాళ వీల్ చైర్ యాత్రని ఇవాళ ఆమె తన యొక్క ఆవేదనని ప్రభుత్వాలకి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పుకుందాం. లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక మహిళగా, ఓ హోంమంత్రిగా కొనసాగుతున్నటువంటి మరి హోంమంత్రి గారు చెప్పుకుందామని ఆమె ఒక వీల్ చైర్ యాత్రని ప్రజాస్వామ్యబద్ధంగా నేను చేస్తాను, నా బిడ్డకు న్యాయం జరిగే వరకు నా పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్తే ఇవాళ ఆ వీల్ చైర్ యాత్ర కూడా ఇవాళ ప్రభుత్వం ఇవాళ అడ్డుకొని దాన్ని కూడా ఇవాళ పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ మానసికంగా మరి ఇవాళ ప్రీతి కుటుంబానికి, తండ్రికి, తల్లికి ఇవాళ ఇబ్బంది పెడతా ఉందా లేదా ఇవాళ ఆత్మపరిశీలన
చేసుకోవాలని కూడా మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. అందుకని ఇవాళ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు మీ మాటల్లో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇవాళ మీ చేతుల్లో లేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మీరు సభల్లో మాట్లాడే మాటలకి, మీరు వేదికల్లో చెప్పేటువంటి ఆ యొక్క మాటలకి ఇవాళ ఎక్కడ కూడా ఇక్కడ చేతుల్లో పొంతన లేదని ఇవాళ ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అనుకుంటా ఉన్నారు. ఇవాళ మా గిరిజన సమాజం అనుకుంటా ఉంది. ఇవాళ మా ప్రీతి కుటుంబం, ప్రీతి తల్లిదండ్రులు కూడా అనుకుంటా ఉన్నారు. మీకు మాటల్లో ఉన్నంత ఆ చిత్తశుద్ధి చేతుల్లో లేదు. నిజంగా మాటల్లో ఉన్న చిత్తశుద్ధిని మీరు చేతుల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీతి కుటుంబానికి, ప్రీతికి జరిగిన అన్యాయం విషయంలో పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మరి అది ఎవరితో దర్యాప్తు చేయిస్తారా? సిబిఐనా, సిఐడినా, సిట్టా, ఏదైనా సరే ప్రభుత్వమే అలాంటి ఒక సమస్యను ఏర్పాటు చేసి ఈ యొక్క ఇన్సిడెంట్ లో తప్పు చేసిన వాళ్ళు ఎవరనేది ప్రభుత్వమే మరి అధికారుల ద్వారా దాన్ని గుర్తించి ఇవాళ వారికి చట్టపరంగా శిక్షించాలి. శిక్షించేంత వరకు ప్రీతి కుటుంబానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సమాజం తరపున గిరిజనులుగా, ప్రజా సంఘాలుగా, ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్యగా పూర్తిగా మరి అండగా ఉంటాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరిస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో దశల వారీగా ఏ క్రమంలో చేయాలో ఆ రకంగా చేయడానికి వారికి మేము అన్ని విధాలుగా సహకరిస్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అవసరమైతే గవర్నర్ గారికి, అవసరమైతే కేంద్రంలో ఉన్నటువంటి ఇవాళ ఎస్టీ కమిషన్ కి కావచ్చు, లేకపోతే మానవ హక్కుల కమిషన్ కావచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ సంస్థలకు కావచ్చు, అన్ని విధాలుగా ఏ రకంగా అయితే ఆ ప్రీతి కుటుంబానికి, ప్రీతికి యొక్క ఆత్మకు శాంతి చేకూరే వరకు వారు ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయినా కూడా ఆ రకంగా మేమందరం కూడా గిరిజనులుగా, గిరిజన సంఘాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఈ యొక్క సమావేశం ద్వారా మేము ఇవాళ అన్ని సంఘాలుగా తీర్మానం చేసి సంపూర్ణంగా మీ ద్వారా వారి కుటుంబానికి కూడా మద్దతు తెలుపుతా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఆఖరిగా ఒకే మాట మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు నిజంగా అధికారం కోసం మీరు ఎన్నో మాటలు ఈ రాష్ట్రంలో ప్రజలకు చెప్పారు. ముఖ్యంగా ప్రీతి యొక్క అంశానికి మీరు పదే అన్ని సందర్భాల్లో ఎన్నికల సభల్లో కూడా మీరు మాట్లాడారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రీతే కాదు, ప్రీతిలాగా 30,000 మంది మహిళలందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి ఎక్కడో వెళ్ళిపోయారు, వాళ్ళ ఆచూకీ లేదని కూడా మీరు చెప్పారు. కానీ ఇవాళ ప్రీతికే న్యాయం జరిగినప్పుడు ఈ 30,000 మంది మహిళల యొక్క పరిస్థితి ఏ పార్టీతో ఎలా ఉంటుందో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీతికి న్యాయం చేస్తే నిజంగా ప్రభుత్వం ఉందని మేము అనుకుంటాం. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగితే నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడని మేము అనుకుంటాం. న్యాయం జరగకపోతే మాత్రం ఏ మాటలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకి మీరు నమ్మించి, వంచి మీరు అధికారంలోకి వచ్చారో అదే క్రమంలో, అదే ప్రజలు, అదే రీతిలో, అదే సందర్భంలో, అదే తీర్పుతో మిమ్మల్ని తప్పనిసరిగా తగిన గుణపాఠం కూడా చెప్పేటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.